ఒకడు సరైన మార్గంలో నడవాలి అంటే ఏం చేయాలి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వాక్యం చెప్తుంది. ప్రియులారా గమనించండి, ఒకని జీవితం సరైన మార్గంలో వెళ్ళాలంటే దేవుని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఆ దేవుడు ఈరోజు నీకుతో నాతో ఒక మాట చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, యవని ప్రాయంలో ఉన్నటువంటి నీవు, యవని జీవితంలో ఉన్నటువంటి నువ్వు పక్షిరాజుని జ్ఞాపకం చేసుకో అని ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనము వల్లే నీ యవ్వనము ఏమిటి చెప్పండి? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము. మనందరం యవ్వన ప్రాయంలో ఉన్నాం కనుక, యవ్వన స్థితిలో ఉన్నాం కనుక మన యవ్వనానికి పక్షిరాజు యవ్వనానికి పోలిక చెప్తున్నాడు, పొత్తు పెడుతున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము అని సంబోధిస్తున్నాడు. ఏమిటి ఈ పక్షిరాజు యవ్వనము? అసలు ఏంటి ఈ పక్షిరాజు అంటే ఎవరు అంటే, దాదాపుగా ప్రపంచంలో చాలా రకాలైనటువంటి పక్షిరాజులు ఉన్నాయి. ఆ పక్షులన్నిటిలో కల్లా దాదాపుగా పేరుగాంచినటువంటి పక్షి ఏది అంటే గ్రద్ద. దీనికి ఇవి ఏమని పేరు పెట్టారంటే పక్షిరాజు అని పేరు పెట్టారు. పక్షిరాజు జంతువుల్లో సింహం ఎలా పేరు పెట్టారో రాజుగా, అలాగే పక్షులన్నిట్లో కూడా పక్షి జాతికి సంబంధించినటువంటి వాటన్నిటిలో చాలా శ్రేష్టమైనదిగా, చాలా బలమైనదిగా, చాలా తెలివి కలిగిన దానిగా, లేకపోతే ఆకారంలో పెద్దగా ఉండటం వలన దీనికి రాజుగా ఏర్పాటు చేశారు. ప్రియులను గమనించండి, ఈ పక్షిరాజు యవ్వనాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఏమిటి ఈ పక్షిరాజు యొక్క గొప్పతనం ఏమిటి? అసలు పక్షిరాజుగా ఉండాల్సినటువంటి యవ్వనం ఏమిటి? అలాంటి యవ్వనంతో మన యవ్వనం ఉండాలి అనటానికి కారణం ఏమిటి అంటే, పక్షిరాజు వలన లేదా పక్షిరాజు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియులను గమనించండి, మొట్టమొదటిగా పక్షిరాజు లక్షణం ఏమిటి అంటే, అది సొమ్మసిల్లక అల్లయ్యక పరుగు ఎత్తుతూ ఉంటుంది. ఆ మాట చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము ఆ కీర్తనల పక్కనే ఉంటుంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయ్యక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియులను గమనించండి, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. మొట్టమొదటిగా దీని లక్షణం ఏమిటి అంటే, రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. దాదాపుగా అన్ని పక్షులు ఎగురుతాయి, కానీ ఈ పక్షి ఎగిరేటువంటి దూరం ఎంత అంటే ఇంచుమించుగా భూమి నుంచి 5,000 కిలోమీటర్ల హైట్లో ఎగురుతుంది. ఈ విషయాన్ని గమనించండి, 5,000 కిలోమీటర్ల హైట్లో అది ఎగురుతుంది. అది అలసిపోదు, సొమ్మసిల్లిపోదు, విసిగిపోదు, అది ఎంత మాత్రం కూడా ఇబ్బంది పడదు. రెక్కలు చాపి చాలా హైట్లోకి అది వెళ్ళిపోతుంది. దీని మొట్టమొదటి లక్షణం ఏమిటి చూడండి, రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. కనుక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనకి ఓ విశ్వాసిగా మనము ఏం కలిగి ఉంటున్నాం?
అలసిపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కృంగిపోతున్నాం. కానీ పైకి ఎంత ఎత్తుకంటే 5,000 కిలోమీటర్ల హైట్కి అది వెళ్తుంది. ప్రియులు గమనించండి. కనుక ఆకాశం నుంచి భూమి మీదకి మనం కనుక చూస్తే, అనగా విమానంలో నుంచి మనం చూస్తే, అక్కడి నుంచి కనుక చూస్తే పరిసరాలు అన్నీ కూడా, కొండలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, లేకపోతే మనం చూసేటువంటి ప్రతిదీ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. కనుక పైకి వెళ్ళినటువంటి ఆ పక్షి ఏం కలిగి ఉంటుంది అంటే, ప్రతిదీ కూడా దాని యొక్క దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. అలాగే క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏమిటంటే, ప్రతి సమస్యను చిన్నగానే మనం చూడాలి, అది పెద్దగా చూడాల్సినటువంటి పని లేదు. అందుకే అదేం చేస్తుందంటే చాలా ఉన్నతమైనటువంటి హైట్లోకి వెళ్తుంది. ప్రియులు గమనించండి, దాని యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. రెండవ లక్షణం ఏమిటంటే, పక్షిరాజు ఎంత పైకి ఎగిరినా కూడా దాని కన్ను దృష్టి భూమి మీదే ఉంటుంది. ఎంత హైట్లో ఉంటున్నా కానీ దాని యొక్క కన్ను దృష్టి భూమి మీద ఉంటుంది. చాలా హైట్లోకి వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది, అయినా కూడా దాని కన్ను దృష్టి ఎక్కడుంది? భూమి మీదే. ఈరోజు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకం వచ్చాడు. ఎక్కడ నశించిపోతున్నారో, ఎక్కడ నశించిపోయేటువంటి ఆత్మ ఉందో ఆత్మ రక్షించడానికి ఆయన వచ్చాడు. కనుక ప్రియులను గమనించండి, మనము మన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా మన యొక్క ఆ బేస్ని అనేదాన్ని మనం మర్చిపోకుండా ఉండేటువంటి వారిగా ఉండాలి. కనుక పక్షిరాజు కనుదృష్టి ఈ భూమి మీద ఎలాగైతే సంచరిస్తుందో, చాలా షార్ప్గా ఉంటుందో, అలాగ మన యొక్క కనుదృష్టి కూడా ఉండాలి అని ప్రేపేట తెలియజేసిన. ఇక మూడవ విషయం ఏమిటంటే, పక్షిరాజు తన పిల్లలను ఒక గూడుని చెరిపేస్తుందట. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడుని చెరిపేస్తుంది. ఎలాగ చెరిపేస్తుంది? పక్షిరాజు అన్ని పక్షులు కూడా ఒకలాగా ఉంటే, ఈ పక్షి అంట ఏం చేస్తుందంటే పిల్లలు ఉండగానే గూడిని పీకేస్తుందట, గూడిని పెరికేస్తుందట. ఆ పెరికేసినటువంటి సమయంలో ఆ పక్షులన్నీ కూడా కింద పడిపోతాయి. పక్షులన్నీ కూడా కింద పడిపోతాయి. ఆ కింద పడిపోతున్నప్పుడు ఆ పక్షులు అనుకోవచ్చు, బహుశా ఏంది మా నాన్న చేస్తున్నటువంటి పని, మమ్మల్ని ఇంట్లో చక్కగా ఉండనీయకుండా ఆ గూడంతా పెరికేస్తున్నాడే, మేము కింద పడి చనిపోతామేమో అని చెప్పేసి భయపడిపోయేటువంటి సమయంలో, విలవెల్లాడిపోయే సమయంలో అయినా కూడా ఆ పక్షి ఏం చేస్తుంది? వాటన్నిటిని గూడులో నుంచి నెట్టి వేస్తుంది, చెదరగొట్టేస్తుంది. ఎందుకనంటే ఆ గూడులోనే అవి ఉంటే స్వయంగా తాను రెక్కలు చాపి మళ్ళీ అవి తాను ఎలాగైతే ఎగరగలుగుతున్నాయో అలాగా ఎగరలేనటువంటి స్థితిలో ఉంటాయి అని చెప్పి, అలా ఉండకూడదు అని అవేం చేస్తుంది? పిల్లల్ని కూడా తనలాగే ఆకాశంలో ఎగరాలి అని వాటిని కింద పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ గూడు ఉంటే అవి సోమరిపోతులాగా మారిపోతాయోనని, ఎక్కడ గూడు అలాగే ఉంటే అవి పని చేయకుండా, అవి సంపాదించుకోకుండా, అవి రెక్కలు చాపి తన ఆహారం కోసం పోరాడకుండా ఎక్కడ సోమరిపోతులా ఉంటాయని తన చేతులతో తానే గూడు పెరికేసుకుంటూ ఉంటుంది. ప్రియులు గమనించండి, అలా పెరికేసి ఏం చేస్తుందట? వాటి యొక్క యోగక్షేమాలు చూస్తుంది. సరే, ఆ పీకేసింది, పెరిగేసింది, కిందకు పడేసేసింది. మరేం జరిగింది? ఆ పక్షులన్నీ కూడా కింద పడే సమయంలో మళ్ళా తన రెక్కలు చాపి సర్రనొచ్చి ఆ పడిపోతున్నటువంటి పక్షిని పట్టుకుంటుంది, తన ఈపు మీద ఉంచుకుంటుంది, మళ్ళా పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ ఏం చేస్తుందట? వాటిని వదిలేస్తుంది. ఇలాగా పక్షిరాజు తన పిల్లలకి ఏం చేస్తుంది? బ్రతకడం నేర్పిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే బ్రతకడం నేర్చుకోవాలి, అలాగే బ్రతికించడం నేర్చుకోవాలి. ఇంకా అంతేకాదు కానీ సోమరిపోతులాగా జీవించేటువంటి స్థితిలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ పక్షిరాజు ద్వారా
మనము మన పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రియులను గమనించండి. అంతేకాదు కానీ పక్షిరాజు అట ఏం చేస్తున్నాడట, శత్రువుతో పోరాడుతుందట. పక్షిరాజుకున్నటువంటి ఏకైక శత్రువు ఎవర్రా అంటే పాము. పక్షిరాజుకున్నటువంటి ఏకైక శత్రువు పాము. ఈ పక్షిరాజు ఎంత హైట్లో గూడు పెట్టుకున్నా కానీ అంత హైట్లోకి పాము ఎట్లోకట్లా పాక్కుంటాం ఏదో ఒక విధంగా వెళ్ళి ఆ గూడుని చెదరగొట్టడానికి, ఆ గుడ్లను నాశనం చేయడానికి, లేకపోతే ఏదో ఒక విధంగా ఆ పక్షిరాజు యొక్క జీవితాన్ని పతనం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పాము. క్రైస్తవ జీవితానికి లేదా దేవునికి, యేసుక్రీస్తుకి, లేదా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనకి, విశ్వాసులకు ఉన్నటువంటి మనకి ప్రథమ శత్రువు ఎవరు అంటే సాతానుడు. ప్రియులను గమనించండి. ఈ పాము ఏం చేస్తుందంటే ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఆకాశానికి వెళ్ళిపోయి ఆ పాముని తీసుకెళ్ళి ఎక్కడో హైట్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తుందట, ఒక్కసారిగా దాన్ని వదిలేస్తుందట. అది వదిలేసినది ఎక్కడో ఒక చోట తల పగిలి చనిపోయే విధంగా అది ప్రయత్నం చేస్తుందట. ఏమిటి? పక్షిరాజు. ఎందుకని? అది చనిపోవాలి, అది తల పగిలి చనిపోవాలి. అలాగే క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు మనం కూడా సాతాను ఏం చేయాలి? చిదుగా ద్రొక్కాలి. ఆనాడు యేసయ్య ఏం చేశాడు? ఆ సిలువ మ్రాను పైన ఆయన మరణించినప్పుడు సాతాను తల చితక త్రొక్కబడింది. అలాగే నువ్వు నేను మనందరం కూడా మన పాదాల క్రింద సాతానుడు త్రొక్కబడాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. ప్రియులను గమనించండి. అలాగా ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మరొక లక్షణం ఏమిటి అనగా నూతన బలాన్ని పొందుకోవటం. మరొక లక్షణం ఏమిటి? నూతన బలాన్ని పొందుకోవటం. పక్షిరాజుకున్నటువంటి అతి మంచి, లేకపోతే దానికి ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఏమిటి అంటే దాదాపుగా 70-80 సంవత్సరాలు దాని ఆయుష్ ఉన్నప్పుడు ఆ ఆయుష్ అంతా కూడా బాగానే ఉంటుంది, యవ్వనంగా చక్కగా ఉంటుంది. 78 సంవత్సరాలు వచ్చేసరికి అది వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది. దాని వయసు అంతా ఉడికిపోతుంది. రెక్కలన్నీ కూడా ఊడిపోతుంటాయి, ఈకలన్నీ ఊడిపోతుంటాయి, అన్నీ ఊడిపోయేటువంటి స్థితిలో ఉండి అది గోర్లన్నీ కూడా పాడైపోయి అది చాలా హీనమైనటువంటి స్థితిలో ఉంటుంది. అయితే అది ఏం చేస్తుందంటే చాలా హైట్లోకి వెళ్ళిపోయి ఎవరూ లేనటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయి తాను చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది, చాలా బాధను అనుభవిస్తుంది. అయితే కొంతకాలం అది వేదన పడుతుంది. ఆ యొక్క ఈకలన్నీ ఊడిపోయే క్రమంలో, ఆ గోర్లన్నీ ఊడిపోయే క్రమంలో, అలాగే తన ముక్కంతా ఊడిపోయే క్రమంలో చాలా బాధపడుతుంది, చాలా వేదన చెందుతుంది. ఇలా కొంతకాలం అది ఏం చేస్తుందంటే చాలా బాధను అనుభవిస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా సమస్యలు, బాధలు, ఇబ్బందులు రావచ్చు. పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా రావచ్చు. కొంతకాలం మనము వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పక్షిరాజును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటంటే సమస్య వచ్చింది, అవును వచ్చింది, దాన్ని మనము ఎదుర్కొనకుండా కొంతకాలం మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అందుకే ప్రసంగి అంటాడు ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. దీని సమయం రానే వచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తుందంటే తన కాలుకున్నటువంటి ఆ గోర్లన్నీ కూడా చాలా షార్ప్గా తయారవుతుంటాయి. అంతేకాదు కానీ తన ముక్కు అంతా కూడా ఇంకా షార్ప్గా బండకేసి రుద్ది ఇంకా షార్ప్గా తయారు చేసుకుంటుంది. అంతేకాదు కానీ ఏం చేస్తుందట, ఆ పాత రెక్కలు, పాత ఈకలన్నీ కూడా పోయి కొత్త ఈకలు, కొత్త రెక్కలు వచ్చేస్తాయట. ఏది? 80 సంవత్సరాల తర్వాత. చూడండి ప్రియులారు, గమనించండి. ఈ పక్షిరాజు యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉంది? ఎప్పుడూ యవ్వనమే. వృద్ధాప్యం అయిపోయినా కూడా అదేం చేస్తుందట? నూతన బలము. ఇదే మనకు దేవుడు నేర్పిస్తుంది. పక్షిరాజు యవ్వనం వలె ఉంది, కానీ నీ యవ్వనం ఎలా ఉండాలంటే దాని నూతన యవ్వనం వలె నీ యవ్వనం మార్చబడాలి. ప్రియులను గమనించండి. నూతన యవ్వనం వలె
మార్చబడాలి. అలాగే అంతేకాదు కానీ మరొక లక్షణం ఏమిటి అనగా, పక్షిరాజు ఎంతటి తుఫాన్లో అయినా సరే ఎదురు వెళ్తుంది. చాలా పక్షులు ఏం చేస్తారంటే తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఏదన్నా విపత్తుగా సంభవించినా ఎక్కడికో ఒక చోట తలదాచుకుంటాయి. కానీ ఇదేం చేస్తుందంటే ఏం చేస్తుందట, మేఘమండలాన్ని దాటి పైకి వెళ్ళిపోతుందట. హల్లెలూయా! మేఘమండలాన్ని దాటి పైకి వెళ్ళిపోతుందట. ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే బాధ ఉందో అక్కడే తలదాచుకొని ఉండట్లేదు. సమస్యకు పైన ఉంటుంది. మేఘం సమస్య, గాలి సమస్య, తుఫాను సమస్య, ఇవేవీ లేని చోటకు వెళ్తుంది. ఎక్కడికి? ఆ మేఘమండలానికి పైకి వెళ్ళిపోతుంది. అక్కడేముంటుంది? ఇక సమస్య ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకని పైకి వెళ్తుందంటే పై వాటినే మనము కోరుకోవాలి, పై వాటినే వెతకాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇహలోకంలో ఉన్నటువంటి కోసం చూస్తున్నాం. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అనే ఆలోచిస్తున్నాం. అన్నీ మనకు తెలుసు, మనకు కావాలని తెలుసును. అందుకనే ఉన్నాడు, పై వాటిని ఎతకండి, అవన్నీ మీకు అనుకరించబడతాయి. ఇది కూడా ఏం చేస్తుందంటే పైన ఉన్నటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సమస్యలే ఉండవు, బాధలే ఉండవు, ఇబ్బందే ఉండదు, వర్షానికి తడవలసినటువంటి పనేం లేదు. ఎక్కడుంది ఇది? మేఘం పైన ఉంది. అలాంటి స్థితి నువ్వు నేను నేర్చుకోవాలి. సమస్య వచ్చింది అనుకున్న సమస్య ఎదురుగు మనం కూర్చోకూడదు. బాధ ఉందని బాధకి ఎదురు కూర్చుంటే ప్రయోజనం లేదు. మన లింగ వేస్తుంది. మన చుట్టూ సమస్య వలయం చుట్టుముట్టుతుంది. మనం ఏం చేయాలంటే సమస్యకి పైన ఉండాలి. అలాగే మరొక అంశం ఏమిటి అనగా, దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి అంటే, పక్షుల జాతుల్లో ఈ పక్షి చాలా శ్రేష్టమైంది అని మనం చెప్పుకున్నాం. పక్షి గురించి గొప్పగా చెప్పుకున్నాం, పక్షిరాజు గురించి గొప్పగా చెప్పుకున్నాం. అయితే ప్రియులారు గమనించండి, బైబిల్లో ఎక్కడ కూడా ఈ పక్షిరాజు పవిత్రమైంది అని ఎక్కడా రాయబడలేదు, శ్రేష్టమైంది అని ఎక్కడ రాయబడలేదు, మంచిది అని ఎక్కడా రాయబడలేదు. కానీ పక్షిరాజు యవ్వనం గురించి, పక్షిరాజు జీవితం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమైన ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందట, పక్షిరాజు ఎంత మాత్రం కూడా పవిత్రమైనటువంటి పక్షుల జాతుల్లో లేనే లేదు. అలాగే నువ్వు నేను మనం కూడా ఏమై ఉన్నాం చెప్పండి? ఏమై ఉన్నాం? పుట్టుకతోనే పాపులం. పాపంలోనే పుట్టాం, పాపంలోనే జీవిస్తున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే చనిపోతున్నాం. అంతా పాపమే. పవిత్రత ఎంత మాత్రం కూడా లేదు. నీతిమంతులు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఏం చేశాడంట? మన కొరకు చనిపోయాడు. పవిత్రంగా ఉన్నప్పుడు చనిపోయాడా? పాపులుగా ఉన్నప్పుడు చనిపోయాడా? గమనించండి, అపవిత్రులుగా ఉన్నప్పుడే, పాపులంగా ఉన్నప్పుడే. అందుకే దేవుడు అంటాడు, నరుని ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డవి. కనుక మనం పవిత్రులమే అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనం రక్షింపబడ్డాం, అయినా కూడా పాపులమే. ఆ మచ్చ పోదు, ఆ మచ్చ తుడిపోదు. ఓ వ్యక్తి జైలుకి వెళ్ళాడు అనుకోండి, అతని మీద ఒక కేసు ఫైల్ అయిందనుకోండి, అది ఎప్పటికి కూడా తన జీవితంలో అది ముద్ర అలాగే ఉంటుంది. అది దాన్ని చెరిపేయడం ఎవరి వల్ల కాదు. అది ఆ ముద్ర అలాగే ఉంటుంది. తన బ్రతికినంత కాలం అతను నేరస్తుడే. తన మీద ఒక కేసు ఫైల్ అయింది, తన మీద అతను ఒక నేరం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఎప్పటికి కూడా తన జీవితాంతము ఆ నేరం తన మీద మోపబడి ఉంటుంది. దాన్ని తీసేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒకవేళ అక్కడ ఇక్కడ కేసులు గెలిచి బయటకు వస్తావేమో కానీ ఆ కేసు మాత్రం అలాగే ఉండిపోతుంది, ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది.
అలాగే క్రైస్తవ జీవితంలో నేను మారు మనసు పొందాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను పవిత్రంగా జీవిస్తున్నానంటే కుదరదు. మన జన్మాంతం మనందరం కూడా పాపులమే. కనుక పరిశుద్ధుల జాబితాలో మనం ఎంత మాత్రం లేదు. తన నామాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంతే. అంతేగాని మనము నీతిమంతులం కాదు. మనం ఎవరమి? పాపులము. పాపులమైన మన కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, మంచిదే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను పాపిని. ఈ పక్షిరాజు కూడా శ్రేష్టమైనది అని అనుకుంటున్నాం, గొప్పది అనుకుంటున్నాం, బలమైనది అనుకుంటున్నాం, నిత్య యవ్వనం కలిగింది అనుకుంటున్నాం, దీని నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాం. కానీ శ్రేష్టమైనటువంటి పక్షుల జాబితాల్లో లెక్కించబడలా. ఎందుకని? అది మంచిది కాదు అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియులను గమనించండి, అది తినటానికి పనికిరాదు. శ్రేష్టమైనది ఎంత మాత్రం కూడా కాదు. దాని మాంసం ఎవరో తినరు. గ్రద్ద మాంసం తినే వాళ్ళు ఎవరైనా చూశారు ప్రపంచంలో? ఎవరో తినరు. ఎందుకని? అపవిత్రమైనది. అలాగే నువ్వు నేను మనందరూ కూడా అపవిత్రమైన వాళ్ళమే. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ అపవిత్రమైనటువంటి వాడిని, ఈ పాపిని ప్రేమించాడు. నశించిపోయే ఆత్మ ఎక్కడుందో అక్కడికి వెతికి ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించాడు. తన నామం బట్టి మనందరిని నీతిమంతులుగా మార్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే గతాన్ని మర్చిపోతున్నాం. గతాన్ని మర్చిపోకుండా గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులోకి మనం వెళ్తూ ఉండాలి, ముందుకు కొనసాగుతూ ఉండాలి. అలా ఉండేటువంటి వారికి ఉండాలి. ఎందుకని? ఈరోజు ఎంతమంది లేరు? బాప్టిజం తీసుకున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. బాప్టిజం తీసుకుంటున్నారు, మళ్ళీ సిగరెట్లు తాగుతున్నారు. బాప్టిజం తీసుకుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. బాప్టిజం తీసుకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. బాప్టిజం తీసుకుంటున్నారు, త్రాగుతున్నారు. బాప్టిజం తీసుకున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంతమంది లేరు? ప్రియులు గమనించండి. కనుకనే ఆది నుంచి వాని బాల్యం నుంచి మానవుని ఆలోచనలు, ప్రవర్తన ప్రతిదీ కూడా బహు చెడ్డది. అందుకే దేవుడు స్పష్టంగా ఓ మాట చెప్పేశాడు, మనకు ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు? పాపి. ఏమని పేరు చెప్పండి? మనిషికి ఏం పేరు పెట్టాడు? పాపి. కనుక క్రైస్తవ జీవితంలో ఉన్న మనం ఏం కలిగి ఉండాలంటే, ఇదిగో ఈ యవ్వన జీవితంలో ఉన్న నువ్వు నేను మనందరం కూడా ఈ పక్షిరాజు వల్లే తన యవ్వనం బట్టి మన యవ్వనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో ఆయన కృప. చూడండి అన్నమాట, చూడండి 103వ కీర్తన 5వ అధ్యాయం. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ మాటగా జ్ఞాపకం చేసుకోండి. క్రొత్త దగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో. ప్రియులను గమనించండి, సంతోషం ఎప్పుడు వస్తుంది? సమాధానం ఎప్పుడు వస్తుంది? హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మేలు జరిగినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, మేలు జరిగినప్పుడే కుటుంబంలో సంతోషం ఉంటుంది. మేలు జరిగినప్పుడే కుటుంబంలో ఆనందం ఉంటుంది. మేలు జరిగినప్పుడే మన ముఖంలో నవ్వు వస్తుంది. మేలు జరిగినప్పుడే మన ముఖంలో సమాధానం కనిపిస్తుంది. మేలు లేకపోతే, సమస్య పరిష్కారం కాకపోతే, ఎక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడే ఉంటే మొహంలో నవ్వు ఉంటుందా? కుటుంబంలో సమాధానం ఉంటుందా? లేదు. మనం సంతోషంగా ఉండాలన్నా, మన ఉత్సాహం రెట్టింపు అవ్వాలన్నా ఆయన ఏం చేస్తున్నాడట? మేలు చేస్తున్నాడట. మన యవ్వనం నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఆయన మన పట్ల మేలు చేయాలి. ఆయన మేలు చేయాలంటే ఏం చేయాలి? పక్షిరాజు జీవితం ఎలాగుందో అలాంటి జీవితాన్ని మన హృదయాల్లో కూడా, మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి అని ప్రేమపెట్టి మనం చేస్తూ, ఈరోజు యవనస్తుల కూడికలో యవన బిడ్డలకి ప్రత్యేకించి
యవనస్తుల కొడుకులో ఈ పక్షిరాజు గురించి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినట్టు విధానం బట్టి ఆయనకి మహిమ కలుగును గాక.